నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అని. సో అనుకున్నట్టే కూటమి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించని చెప్పుకోవచ్చు. సో విజయం సాధించిన తర్వాత ఆ కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు కలిసి కూటమి ఫామ్ అయినాయి కాబట్టి సో ప్రభుత్వం అయితే స్థాపించింది. సో తర్వాత నెక్స్ట్ మంత్రులు, సో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులు ఎవరెవరు అయ్యే అవకాశాలు ఉన్నాయి, సో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉందో కూడా నేను క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో అనుకున్నట్టే ఏపీలో భారీ మెజార్టీతో కూడా కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. సో అటు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఇప్పుడు ప్రభుత్వ పంపకాలు జరగాల్సి ఉంది. ఆల్రెడీ వాళ్ళు ప్రభుత్వం స్థాపించారు. సో ఇప్పుడు పదవులు పంచాల్సి ఉంటుంది. సో ఎన్నికల ముందే చంద్రబాబు సీఎం అని చెప్పి ఎలాగో ప్రకటించారు. సో కాబట్టి ఇప్పుడు మిగిలిన మంత్రి పదవులు ఎవరికి కేటాయిస్తే అనే ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సో కూటమిలో ఇప్పుడు టీడీపీ సొంతగానే ప్రభుత్వం స్థాపించేలా, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేలా అంత సంఖ్య గల ఎమ్మెల్యేలు కూడా ఆ టీడీపీకి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సో కాబట్టి ఈ యొక్క ప్రభుత్వంలో కూడా కీలకంగా ఆ టీడీపీకి సంబంధించిన వ్యక్తులకే గౌరవం దక్కుతున్నట్టయితే మనకి సమాచారం వస్తుంది. సో ప్రభుత్వంలో కూడా ఆ చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో టీడీపీకి తప్పకుండా కావాల్సిన మంత్రి పదవులు పెద్ద ఎత్తున వస్తాయని చెప్పి కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం ఇప్పటికే ఆ టీడీపీ నేతలు పసిగట్టేశారని చెప్పి కూడా తెలుస్తుంది. సో అందుకే ఆ మంత్రి పదవి రేసులో చాలామంది సీనియర్లు ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. అలాగే సీనియర్లు, జూనియర్ల మధ్యలో కూడా పెద్ద ఎత్తున ఫైటింగ్ నడుస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. సో అందులో చంద్రబాబు కోటలో కూడా కొంతమంది పోటీ పడుతుంటే, సో మరికొందరు నారా లోకేష్, చంద్రబాబు తనయుడు లోకేష్ సంబంధించిన వాళ్ళు కూడా పోటీ పడుతున్నట్టయితే మనకి తెలుస్తుంది. సో చంద్రబాబు తర్వాత ప్రభుత్వంలో లోకేష్కు ఎలాగో కీలక మంత్రి పదవి దక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఆయన తర్వాత ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కూడా ఆ ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన దేవినేని ఉమాకు కూడా మంత్రి పదవి ఖాయమని టీడీపీకి సంబంధించిన, అలాగే కూటమికి సంబంధించిన కొంతమంది అయితే చెప్తున్నారు. ఇక చంద్రబాబుకి మొదటి నుంచి స్నేహితునిగా ఉంటున్న అచ్చెన్నాయుడు, అలాగే బుచ్చయ్య చౌదరికి కూడా మంత్రి పదవులు ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇక బోండా ఉమాలకు కూడా ఈ ముగ్గురికి పక్క చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా అయ్యే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక వీరితో పాటు కూడా నారాయణ, అలాగే సోమిరెడ్డి, పరిటాల సునీత, కేశవ్, అలాగే శ్రీనివాసులు, దులిపల్లి నరేందర్, అలాగే నక్క ఆనంద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా నేరుగా చంద్రబాబుతోనే మంత్రి పదవులపై మాట్లాడుతున్నట్టయితే మనకి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అలాగే వీరితో పాటు ఇటు లోకేష్ ద్వారా కూడా కొంతమంది ఒత్తిడి తెస్తున్నట్టయితే మనకి తెలుస్తుంది. ఆ ఒత్తిడి తెచ్చిన వాళ్ళలో కూడా ఏలూరి సాంబశివరావు, అలాగే అనిత, అనగాని సత్యప్రసాద్ తదితరులు మంత్రి పదవి రేసులో ఉన్నట్టయితే మనకి సమాచారం వస్తుంది. ఇక ఇటు టీడీపీ పక్కన పెడితే నెక్స్ట్ ప్రధాన పాత్ర పోషించింది జనసేన అనే చెప్పుకోవచ్చు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా కూడా మారానంటూ చెప్పవచ్చు. తను పోటీ చేసిన 21 స్థానాల్లో ఎమ్మెల్యే 21 స్థానాలు గెలిచాడు. అలాగే 2 స్థానాలు ఎంపీగా పోటీ చేశాడు. 2 స్థానాల్లో కూడా తను ఎంపీగా గెలవడం జరిగింది. తన పార్టీకి సంబంధించిన వ్యక్తులు టోటల్ భారతదేశంలోనే 100కి 100% తను రిజల్ట్ సాధించాడని చెప్పుకోవచ్చు. సో తనకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని కూడా బలంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి రాకుంటే మాత్రం తనకి హోమ్ మినిస్టర్తో పాటు కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా తనకి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ తర్వాత జనసేనలో చాలా ప్రాధాన్యత ఉన్న లీడర్లు కూడా ఉన్నారని చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా మనకి వినిపించే పేరు నాదేంద్ర మనోహర్. సో మనోహర్ తను జనసేన స్థాపించినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తోడుగా, పవన్ కళ్యాణ్ నీడగా కూడా నాదేంద్ర మనోహర్ ఉంటారు కాబట్టి సో తనకు కూడా ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక వీరితో పాటు కూడా జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారు. వాళ్ళలో రామకృష్ణ, అంటే కొనితల రామకృష్ణ, అలాగే దుర్గేష్, మండలి బుద్ధాప్రసాద్ రేసులో ఉన్నట్టు, ఈ మంత్రి పదవి రేసులో ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది జనసేన పార్టీ నుంచి. సో ఇంకొకటి, ఎవరు ఊహించని విధంగా కూడా ఏపీలో బీజేపీ అనుకున్న సీట్లు కూడా, అంటే ఏ సర్వే చెప్పని విధంగా కూడా బీజేపీ అక్కడ సీట్లు సాధించని చెప్పుకోవచ్చు. సో బీజేపీ కూడా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం ఏర్పాటుకి. సో మంత్రి పదవులు కూడా బీజేపీకి కూడా కీలకంగా మారున్నది. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ వస్తుంది అని చెప్పి ఆల్రెడీ ఓటింగ్లో కూడా బీజేపీ ముందంజలో ఉంది కాబట్టి సో అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టేట్లో కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళకి పదవులు ఇస్తే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున పని జరిగే అవకాశాలు ఉంటాయంటూ కూడా సమాచారం తెలుస్తుంది. సో ఇక
బీజేపీ నుంచి అయితే మనకి కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో అందులో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అలాగే సుజనా చౌదరితో పాటు ఈశ్వర్రావు, అలాగే ఆదినారాయణ రెడ్డి పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. సో వీళ్ళ ముగ్గురికి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇక వైసీపీ రెబల్గా మారి టీడీపీ నుంచి గెలిచిన రఘురామకృష్ణంరాజుకు కూడా కీలకమైన పదవి వస్తుందని చెప్పుకోవచ్చు. తను స్పీకర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం వస్తుంది. ఇది ఎంతవరకు జరుగుతుందో వేచి చూడాలి. ఎందుకంటే వచ్చిన కూటమికి సంబంధించి కూడా అటు టీడీపీ కీలక పాత్ర పోషిస్తే, టీడీపీతో పాటు కూడా జనసేన కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. ఒక గేమ్ చేంజర్ జనసేన అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ బీజేపీ కూడా తను కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. సో ఇక వైసీపీ విషయానికి వస్తే కూడా 11 సీట్లకే తను పరిమితం అయ్యాడని చెప్పి కూడా మనందరికీ తెలిసిందే. 175 స్థానాల్లో ఈసారి మేము గెలవబోతున్నామని చెప్పిన వైసీపీ ముఖ్యమంత్రి జగన్ కూడా కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకే తను గెలిచాడని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల కూటమికి సంబంధించి కూడా ప్రధానంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన పేర్లు ఉన్నాయో సో ఇవన్నీ కూడా ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు అని చెప్పి మనం ఇక వేచి చూడాల్సింది. ఎవరెవరికి చంద్రబాబు క్యాబినెట్లో ఎవరు మంత్రులుగా ఉండబోతున్నారు, ఎవరు స్పీకర్గా ఉండబోతున్నారు. సో ఇది ఇప్పటికున్న న్యూస్. మళ్ళొక న్యూస్తో నేను మళ్ళీ కలుస్తా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.